ఏసీటీ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు హెల్త్ లైన్. నేను డాక్టర్ రాజేష్ కోట, మెడికల్ ఆంకాలజిస్ట్, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, నాగార్జున హాస్పిటల్, విజయవాడ. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి? సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. మహిళల్లో గర్భాశయానికి కొన భాగంలో ఉండేదాన్ని గర్భాశయ ముఖద్వారం అంటాం. దాన్నే ఇంగ్లీష్లో సర్విక్స్ అంటాం. సో ఆ ప్రాంతానికి వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ లేదా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటాం. సో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మనకు ఎందుకు ముఖ్యమైందంటే, మహిళల్లో వచ్చే రెండు మోస్ట్ కామన్ క్యాన్సర్స్లో మొదటిది రొమ్ము క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే రెండవది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే భారతదేశం రూరల్ ఎకానమీ, అంటే మన దేశంలో ప్రజలు సాధారణంగా గ్రామాల్లో నివసిస్తూ ఉంటారు. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ చూసుకున్నట్లయితే ఈ గ్రామాల్లో నివసించే మహిళల్లో అత్యధిక శాతం వస్తూ ఉంటుంది. లెక్కల ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం భారతదేశంలో 1,00,000 నుంచి 1,15,000 మంది దాకా ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. అదే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 6 నుంచి 7,000 మంది దాకా ప్రతి సంవత్సరం కొత్తగా ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్ ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది? మనం చెప్పుకున్నట్లు మహిళల్లో వచ్చే అతి సాధారణమైన క్యాన్సర్లో సర్వైకల్ క్యాన్సర్ కూడా ఒకటి. సో ఇది ఏ వయసు వారికి వస్తుంది, ఎటువంటి వారికి వస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే సాధారణంగా 40 50 వయసులో ఉన్న మహిళల్లో ఇది మనం చూస్తూ ఉంటాం. సో అట్లాగే ఈ గ్రామీణ ప్రాంత మహిళల్లో ఇది ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటే, మనం పూర్వకాలం నుంచి చూసుకున్నట్లయితే ఈ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ సరిగ్గా లేని సమయాల్లో ఈ పర్సనల్ హైజీన్ అంటే జెనైటల్ హైజీన్ కానీ ఇది సరిగ్గా ఉండకపోవటం వల్ల హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటే ఒక వైరస్ ఇన్ఫెక్షను ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆడవారిలో ఈ సర్వైకల్ రీజియన్లో. సో ఈ వైరస్సు కొన్ని సంవత్సరాలుగా స్లోగా ఆ వైరల్ ఇన్ఫెక్షను ముందుగా క్యాన్సర్ ముందు దశలు కార్సినోమా ఇన్సిటివ్ అనే దశ నుంచి అట్లాగే ఇంకొన్ని సంవత్సరాల్లో క్యాన్సర్గా మార్పు చెందుతూ ఉంటుంది. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి క్యాన్సర్గా మార్పు చెందడానికి సుమారుగా 15-20 సంవత్సరాలు పట్టింది. సో మనం చూసుకున్నట్లయితే దీనికి ముఖ్య కారణం ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షను దీర్ఘకాలికంగా ఉండటం వల్ల అది ఇన్ఫెక్షన్ క్యాన్సర్గా మారి మనం క్యాన్సర్గా బయటపడతా ఉంటుంది. డాక్టర్ గారు, ఏ వయసు వారికి ఈ క్యాన్సర్ వస్తుంది? ముందుగానే గుర్తించే పరీక్షలు ఏమైనా ఉన్నాయా? ఇది మనం చెప్పుకున్నట్లు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల్లో ఉండే మహిళల్లో ఇది బయటపడతా ఉంటుంది. సో దీనికి మనం 90% కారణం ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరల్ ఇన్ఫెక్షన్ కారణం అనుకున్నాం. కాబట్టి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని గుర్తించే పరీక్షలు ఉంటాయి. దాన్ని ప్యాప్ స్మియర్ లేదా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ DNA పరీక్ష. సో ఈ రెండు పరీక్షల ద్వారా వీటిని మనం ముందుగా గుర్తించవచ్చు. సో ఈ పరీక్షలు ఏ వయసు నుంచి మొదలు పెట్టాలి? ప్యాప్ స్మియర్ అనే పరీక్షని 21 సంవత్సరాలు అంటే 3వ దశకంలోకి రాగానే మహిళలు సంవత్సరానికి ఒకసారి అట్లా 3 సంవత్సరాలు చేయించుకొని ఈ ప్యాప్ స్మియర్ అనేది నెగిటివ్ వస్తే అప్పటి నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్యాప్ స్మియర్ పరీక్ష చేసుకోవటం అనేది మనం సలహా ఇస్తూ ఉంటాం. అలాగే హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ DNA పరీక్ష సైటాలజీ అంటాం. సో అది 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్కి చికిత్సా విధానం ఏమిటి, వివరించండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉంది అనే అనుమానం ఎప్పుడు కలుగుతుందంటే, ఈ 40 50 సంవత్సరాల మహిళలు అధిక రక్తస్రావం అవుతుందని, అంటే బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందని, నెలసర్లు త్వరగా వస్తున్నాయని, అంటే ఒక నెలలోనే 2-3 సార్లు రావటం, అట్లాగే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ సంభోగం తర్వాత వాళ్ళకి కొంత బ్లీడింగ్ కనపడటం, అలాగే తెల్లబట్ట వైట్ డిశ్చార్జ్ అవటం, ఇవన్నీ కూడా లక్షణాలుగా చెప్తారు.
లేదా పొత్తి కడుపులో నొప్పి, ఎంతకీ తగ్గని పొత్తి కడుపులో నొప్పి, ఇటువంటివన్నీ కూడా లక్షణాలుగా చెప్తూ ఉంటారు. సో ఈ లక్షణాలు కనపడినప్పుడు వారి గైనకాలజిస్టు వారిని పరీక్షిస్తే వెజైనల్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే లోపల భాగాన్ని పరీక్షిస్తే ఈ గర్భాశయ ముఖద్వారం ఏదైతే ఉందో, ఈ సర్విక్స్ అనేది ఏదైతే ఉందో అక్కడ పుండుగా కానీ పూతగా కానీ లేదా కొంచెం రసిక లాంటిది కారుతూ ఉంటాం కానీ వారికి కనపడతాయి. సో అటువంటిది లక్షణాలు ఆ సర్వైకల్ రీజియన్లో కనపడినట్లయితే బయాప్సీ అనే పరీక్ష, అంటే ఒక చిన్న పీస్ తీసి దాన్ని పెథాలజీ డాక్టర్ గారు పరీక్షించి మైక్రోస్కోప్లో దీంట్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా అనేది నిర్ధారిస్తారు. సో ఈ నిర్ధారణ పరీక్ష జరిగిన తర్వాత, అంటే ఈ మహిళకి సర్వైకల్ క్యాన్సర్ ఉంది అనే నిర్ధారణ పరీక్ష జరిగిన తర్వాత ఇది ఏ స్టేజ్లో ఉంది, ఎన్నో దశలో ఉంది అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎలా నిర్ణయిస్తారు ఏ స్టేజ్లో ఉంది అంటే, క్యాన్సర్ డాక్టర్ గారు ఆ లోపల భాగాన్ని పరీక్షించి ఈ క్యాన్సర్ ఎంతవరకు స్ప్రెడ్ అయిందనేది చూసుకుని ఇది 1వ స్టేజ్లో ఉందా, 2వ స్టేజ్లో ఉందా, 3వ స్టేజ్లో ఉందా, లేదా శరీరంలోని ఇంకా వేరే భాగాలకు ఏమన్నా వ్యాప్తి చెందిందా అనేది తెలుసుకోవటం కోసం అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్రే, అలాగే కొన్ని పరిస్థితుల్లో సిటీ స్కాన్, అలాగే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో పెట్ సిటీ స్కాన్, ఇటువంటి పరీక్షల ద్వారా ఈ జబ్బు ఈ వ్యాధి ఏ దశలో ఉందో అనేది తెలుసుకుంటాం. సో ఈ ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. సో మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ 1వ స్టేజ్ 2వ స్టేజ్లో ఉన్న సర్వైకల్ క్యాన్సర్కి ఆపరేషన్ అంటే సర్జరీ చేసి ఆ ప్రాంతాన్ని ఆ భాగాన్ని మొత్తం తొలగించడం అనేది మొదటి రకమైన చికిత్సా విధానం. అలాగే 2వ దశ 3వ దశలో ఉన్న కొన్ని క్యాన్సర్లకి సర్జరీ కాకుండా రేడియోథెరపీ అనే చికిత్సా విధానంలో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ని మనం నయం చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ రేడియోథెరపీతో పాటుగా మనం కీమోథెరపీ అనే ఔషధాలను కూడా ఇచ్చి ఈ క్యాన్సర్ని మరింత సమర్థవంతంగా నయం చేయడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్ చికిత్స అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? చాలామంది పేషెంట్స్, మహిళలు కానీ క్యాన్సర్కి ఒకసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇక మనకి ట్రీట్మెంట్ అయిపోయింది, మన పని అయిపోయింది, ఇక హాస్పిటల్తో మనకి ఇంక పని లేదు, డాక్టర్ గారిని కలవాల్సిన అవసరం లేదు అనే అపోహలో ఉంటారు. కానీ ఈ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా తదనంతరం కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చి డాక్టర్ గారిని కలిసి లోపల భాగం ఎట్లా ఉందో పరీక్ష చేసుకుని, అవసరమైతే ఎక్స్రే, అల్ట్రాసౌండ్ అనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకుని ఈ క్యాన్సర్ మరలా తిరగబెట్టిందా, మరలా వస్తే ఎక్కడొచ్చింది అనేది తెలుసుకుని ఆ మరలా వచ్చిన దానికి కూడా సమర్థవంతంగా వైద్యం చేసుకున్నట్లయితే వారు ఇంకా ఎక్కువ కాలం జీవించి ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే చాలామంది ఏవి ఆహారం తీసుకోవచ్చు, లైఫ్ స్టైల్లో ఎటువంటి మాడిఫికేషన్స్ చేసుకోవాలి అని కూడా అడుగుతూ ఉంటారు. సో ఇది ఆహారం వల్ల వచ్చే వ్యాధి కాదు సర్వైకల్ క్యాన్సర్ అనేది. ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నట్లుగా హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటే ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అనే కారణంగా ఈ క్యాన్సర్ వస్తుంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలు ఏంటంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అంటే ఒకరికంటే ఎక్కువ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండి కాండోమ్స్ అనేవి వాడకుండా గనక అటువంటి జరుగుతూ ఉంటే అంటే ఒక రకమైన సుఖవ్యాధి లాంటిది. అట్లాగే అపరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల కానీ, ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున బాత్రూమ్స్ అవి కడతా ఉన్నారు, స్కూళ్ళల్లో, ఊళ్ళల్లో కడతా ఉన్నారు. సో ఇంతకుముందు ఇవన్నీ ఏమీ లేనప్పుడు బహిష్టు సమయంలో అంటే పీరియడ్స్ అప్పుడు కూడా మహిళలు తమ జెనైటల్ రీజియన్స్ని శుభ్రంగా ఉంచుకోలేకపోవటం వల్ల కానీ ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది కొంచెం ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంది. సో ఈ సివిలైజేషను ఇప్పుడు ఇదంతా అందరికీ అవగాహన ఇదంతా వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే క్రమంగా ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ రేట్స్ తగ్గుతున్నాయి. సో మనం ముందు ఈ సర్వైకల్ క్యాన్సర్ని కొంచెం తక్కువగా చూసే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్ వంశ పారంపర్యంగా వస్తుందా లేదా ఇది ఏమైనా అంటువ్యాధా?
వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల్లో చూసుకున్నట్లయితే రొమ్ము క్యాన్సరు, పెద్దపే కోలాన్ క్యాన్సరు ఇటువంటివన్నీ ఉంటాయి. అట్లాగే ఎండోమెట్రియం క్యాన్సర్ అని లేదా ఓవరీ క్యాన్సర్ అని ఇటువంటివి ఉంటాయి. కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ముఖ్యంగా ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది కాబట్టి ఇది ఒక రకమైన అంటువ్యాధి. కానీ ఇంట్లో వేరే ఉన్న పిల్లలకు కానీ మనుషులకు కానీ ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి శారీరకంగా వ్యాపించేది అయితే ఫిజికల్గా కాంటాక్ట్ వల్ల వచ్చే వ్యాప్తి చెందేది, లేదా వాళ్ళు వాడుకున్న వస్తువులు వేరే వాళ్ళు వాడుకుంటే వచ్చే అటువంటి రకమైన అంటువ్యాధి అయితే కాదనమాట. డాక్టర్ గారు, అసలు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్స్ ఉన్నాయా? మనం ఈ కరోనా టైంలో కూడా చూస్తూ ఉన్నాం, వ్యాక్సిన్ అని మన సమాజం అంతా కూడా ఈ కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అటువంటిది ఒక క్యాన్సర్ రాకుండా నిరోధించగలిగే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయనే సంగతి చాలామందికి ఇంకా అవగాహన లేదు. సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరల్ ఏజెంట్ నుంచి ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్ కారణంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ 90% మందిలో వస్తుంది. కాబట్టి దీనికి వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలు జరిగినాయి. ఒక 8-10 సంవత్సరాల నుంచి కూడా ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. సాధారణంగా ఇది మనం 9 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల మధ్య ఉన్న ఆడవారికి ఈ వ్యాక్సిన్ వేయించుకోమని చెప్తూ ఉంటాం. పెద్ద ఖరీదైన వ్యాక్సిన్ కూడా కాదు. అందరూ గైనకాలజిస్టుల దగ్గర కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. మహిళలందరూ కూడా తమ గైనకాలజిస్టుల్ని సంప్రదించి ఈ వ్యాక్సిన్ సమర్థత ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందంటే మహిళలు పెళ్ళి అవ్వకముందు ఆర్ మొదటిసారి సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరపక ముందు ఈ వ్యాక్సిన్ సమర్థత ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే పాశ్చాత్య దేశాల్లో అయితే 9 సంవత్సరాల నుంచి మొదలు పెడతారు. మనం కూడా ఇక్కడ 9-10 సంవత్సరాల బాలికలకి ఈ వ్యాక్సిన్ను మొదలు పెట్టచ్చు. పెళ్ళి అవ్వక ముందు దాకా కూడా ఎప్పుడైనా సరే ఇది వేసుకోవచ్చు. వన్స్ పెళ్ళయింది ఆర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ మొదలైన తర్వాత ఈ వ్యాక్సిన్ సమర్థత కొంచెం తగ్గుతూ ఉంటుంది. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో ఉండే అపోహలు ఏమిటి? సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ సాధారణంగా చాలామంది చూస్తూ ఉంటాం. సో వాళ్ళు అడిగే ప్రశ్నలు చాలామందికి సమాజంలో అడగాలని ఉంటుంది, చాలామంది అడగలేరు. ఏమిటంటే క్యాన్సర్ వచ్చి దానికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇది భార్యాభర్తలు సంభోగించవచ్చా, దీనివల్ల ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఏమన్నా ప్రమాదమా అనే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మొదటి ఇంపార్టెంట్ ప్రశ్న అదనమాట. సో వన్స్ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత తమ క్యాన్సర్ డాక్టర్ గారు లోపల పరీక్ష చేసి అంతా నయమైపోయింది అనుకున్న తర్వాత భార్యాభర్తలు కలవటానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. అది హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బంది కూడా జరగదు, పేషెంట్కి జరగదు, భర్తకి కూడా జరగదు అనమాట. అలాగే రెండో అపోహ, ఇది మా పిల్లలకు వచ్చిద్దా, మా ఇంట్లో మా మనవరాళ్ళు ఉన్నారు, వీళ్ళతో మనం సన్నిహితంగా ఉండొచ్చా అనేది. సో ఇందాకే మనం చెప్పుకున్నట్లు ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా వచ్చే వ్యాధి అయితే కాదు. అట్లాగే వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అంతకంటే కాదు. సో ఇది ఆ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వ్యాధి కాబట్టి సో పిల్లలందరితో సాధారణంగానే జీవితం గడపచ్చు. అట్లాగే చాలామంది మూడో అపోహ ఏంటంటే కొన్ని వస్తువులు తినటం వల్ల కానీ కొన్ని ఫుడ్ వస్తువులు తినటం వల్ల కానీ ఈ వ్యాధి పెరిగే అవకాశం ఉంది, మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది అనే అపోహ ఉంటుంది. ఇది ఫుడ్ వల్ల కూడా వచ్చే వ్యాధి కాదు. క్యాన్సర్ తిరగబెట్టడం అనేది దాని న్యాచురల్ హిస్టరీలో సాధారణం. అంటే మనం 100 మందికి వైద్యం చేస్తే కొంతమందికి వ్యాధి తిరగబెట్టడం అనేది సహజమైన పని. అది మీరు తినే ఫుడ్ వల్ల లేకపోతే మీ దీనివల్ల వచ్చేది కాదు. అలాగే 4వ అపోహ ఏంటంటే సాధారణంగా పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే దూర ప్రాంతాలకు కానీ ప్రయాణాలు అవి చేసుకోవచ్చా, లేదా ఎక్సర్సైజు ఇటువంటివన్నీ చేసుకోవచ్చా అనేది నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అంటే ఈ ఎక్సర్సైజ్ చేసుకోవటానికి కానీ బయట ప్రదేశాలకు వెళ్ళటానికి కానీ ఫంక్షన్స్కి వెళ్ళటానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకో ప్రశ్న ఏమొచ్చిందంటే ట్రీట్మెంట్ మొదలవక ముందు ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటే తల ఊడిపోతుంది, జుట్టు ఊడిపోతుంది, అలాగే కరెంటు వైద్యం అనేదో పెడతా ఉంటారంటారు, దానివల్ల మాకేమైనా ప్రమాదం జరుగుతుందా. సో ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే.
రేడియోథెరపీ అనేది ఒక ఎక్స్రే మిషన్ లాంటిది. కాకపోతే ఎక్స్రేలో ఉండేదానికంటే ఒక 100 రెట్ల పవర్ఫుల్ ఎక్స్రేస్ అది విడుదల చేస్తూ ఉంటుంది. సో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు ఎక్స్రే మిషన్ దగ్గర ఎక్స్రే ఎట్లా తీయించుకుంటారు అట్లాగే పడుకుని ఆ వైద్యం చేయించుకుంటారు. సాధారణంగా అందరూ ఆ వైద్యాన్ని టాలరేట్ చేయగలుగుతారు. అట్లాగే దీనికి ఇచ్చే కీమోథెరపీ మందుల వల్ల జుట్టు ఊడిపోవటం అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు అన్నమాట. డాక్టర్ గారు, సర్వికల్ క్యాన్సర్కి శస్త్రచికిత్స విధానాలు కాకుండా ఇంకా ఏమైనా అత్యాధునిక విధానాలు ఏమైనా ఉన్నాయా? సర్వైకల్ క్యాన్సర్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మొదటి దశలో ఉంటే సర్జరీ ద్వారా శస్త్రచికిత్స ద్వారా వైద్యం అందించబడుతుంది. రెండో దశ మూడో దశలో ఉన్న వాళ్ళకి రేడియోథెరపీ అలాగే కీమోథెరపీ విధానాల ద్వారా వైద్యం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. నాలుగో దశ అంటే వ్యాధి వేరే శరీర భాగాలకు పాకిన తర్వాత ఉండే దశని స్టేజ్ 4 అంటాం. అంటే కొంతమంది మన దగ్గరికి వచ్చేటప్పటికే నాలుగో దశలో ఉంటారు. కొంతమంది మొదటి దశ రెండో దశ మూడో దశలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొంతకాలానికి వ్యాధి తిరగబెట్టి వారు 4th స్టేజ్లో మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 4th స్టేజ్లో సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ వచ్చినట్లయితే పూర్వకాలంలో మన దగ్గర పెద్దగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమీ ఉండేవి కాదు. కానీ పెరిగిన సాంకేతికత వల్ల కొత్త ఔషధాలు అందుబాటులో రావటం వల్ల ఏంటంటే 4వ దశలో క్యాన్సర్లకు కూడా కీమోథెరపీ, అత్యాధునికమైన కీమోథెరపీ, అట్లాగే టార్గెటెడ్ థెరపీ, అలాగే ఇమ్యూనోథెరపీ అనే విధానాల ద్వారా 4వ దశలో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్కి కూడా చాలా ఎక్కువ కాలం పాటు సాధారణ జీవితం మనం అందించగలుగుతా ఉన్నాం. డాక్టర్ గారు, రేడియోథెరపీలో ఏమైనా అత్యాధునిక విధానాలు అందుబాటులో ఉన్నాయా? రేడియోథెరపీ ఇది చాలామందిలో ఉండే ఒక అపోహ. కరెంట్ థెరపీ అనేది సాధారణ వాడుక భాషలో ఇది మనం వింటూ ఉంటాం. కానీ రేడియోథెరపీ అనేది రేడియో అనుధార్మిక కణాల ద్వారా థెరపీ ఇవ్వటం అంటే వైద్యం చేయటం అనే విధానాన్ని రేడియోథెరపీ అంటారు. దీని పుట్టుపూర్వత్వాలు చూసుకున్నట్లయితే గత 100 సంవత్సరాలుగా ఈ ట్రీట్మెంటు అవైలబుల్గా ఉంది. ఈ 100 సంవత్సరాల్లో వచ్చిన టెక్నాలజికల్ అడ్వాన్సెస్ వల్ల, సాంకేతికతలో వచ్చిన మార్పుల వల్ల ఈ రేడియోథెరపీ విధానం ఇంతకుముందు చాలా మొరటుగా ఉండేది. అంటే పెద్ద గది లాంటి ఒక గది ఎంత సైజులో ఉంటుందో అంత మిషన్లో దాంట్లోకి పేషెంట్ని పంపించడం ఇటువంటివన్నీ ఉండేవి. ఈ అంతా 7-8 డికేడ్స్ పూర్వం అంటే 1940s అట్లాంటివి. ఈ 2000 సంవత్సరం 2020 సంవత్సరం గత ఈ 20 సంవత్సరాలుగా ఈ రేడియోథెరపీ విధానంలో చాలా మార్పులు సంభవించి చాలా ఫైన్ ట్యూన్ అయిందనమాట. అంటే రేడియోథెరపీ చాలా కస్టమైజ్ అయిపోయి పేషెంట్స్కి దుష్ప్రభావాలు అతి తక్కువగా ఉండేటట్లుగా ఈ మిషన్లో వచ్చిన సాంకేతికత పేషెంట్స్కి అందుబాటులోకి వచ్చింది ఈ గత 2-3 దశాబ్దాలుగా. సో మనం చూసుకున్నట్లయితే లీనియర్ యాక్సలరేటర్స్ అంటారు వాటిని. అంటే ఆ మిషన్లో ఒక విధమైన ఎనర్జీని క్రియేట్ చేసి ఆ ఎనర్జీ ద్వారా రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అంటే అనుధార్మిక కణాలు రేడియో యాక్టివ్ రేసు పేషెంట్స్కి ఎక్కడైతే క్యాన్సర్ ఉందో దాని మీద ప్రసరించడం వల్ల సో ఎక్స్రేస్ హై ఎనర్జీ ఎక్స్రేస్ని పేషెంట్స్ క్యాన్సర్ కణాల మీద ప్రసరించడం వల్ల ఆ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతూ ఉంటాయి, అంటే డివైడ్ అవుతూ ఉంటాయి. ఈ డివైడ్ అయ్యే కణాల మీద ఈ రేడియో యాక్టివ్ రేస్ ఎక్స్రేస్ హై ఎనర్జీ ఎక్స్రేస్ ప్రసరించడం వల్ల ఆ వృద్ధి చెందే క్రమాన్ని ఆ చైన్ని బ్రేక్ చేసి ఈ క్యాన్సర్ కణాలని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో పూర్వకాలంలో ఏంటంటే ఇదే టెక్నిక్ అంటే కణజాలాలు డివైడ్ అవుతున్న కణాలలోకి రేడియోథెరపీ రేస్ని పంపించి దాన్ని బ్రేక్ చేయడం. కాకపోతే పక్కన ఉన్నటువంటి నార్మల్ టిష్యూ క్యాన్సర్ టిష్యూని పక్కన ఉండేటటువంటి నార్మల్ టిష్యూలో కూడా ఈ రేడియో అనుధార్మిక రేస్ వెళ్ళి హై ఎనర్జీ ఎక్స్రేస్ వెళ్ళి నార్మల్ టిష్యూస్ని కూడా మనం ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉండేది. ఈ గత 2 దశాబ్దాల కాలంలో వచ్చిన మార్పుల వల్ల లీనియర్ యాక్సలరేటర్స్లో వచ్చిన మార్పుల వల్ల ప్రోటాన్ బీమ్ థెరపీ అని, ట్రూ బీమ్ అని, అలాగే సైబర్ నైఫ్ అని ఇటువంటి కొత్త టెక్నాలజీస్ అందుబాటులోకి వచ్చి కేవలం క్యాన్సర్ కణాలని మాత్రమే
నిరోధించి నిర్మూలించే టెక్నాలజీ అందుబాటులోకి ఉంది. సో ఇదంతా రావటం వల్ల ఏమిటవుతుందంటే పేషెంట్స్కి ట్రీట్మెంట్ తీసుకున్నాము అనే భావన కూడా కొన్నిసార్లు కలగకుండానే ట్రీట్మెంట్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఈ రేడియోథెరపీలో వచ్చిన మార్పులు మనం చెప్పుకున్నట్లయితే ఈ గత 2 దశాబ్దాలుగా వచ్చిన మార్పులు ఏంటంటే మొరటుగా ఉన్నటువంటి రేడియోథెరపీ విధానాల్లోకి అత్యాధునిక టెక్నాలజీ ప్రవేశించి మనం అనుకున్నట్లుగా ప్రోటాన్ బీమ్ థెరపీ, ట్రూ బీమ్ థెరపీ, సైబర్ నైఫ్, అట్లాగే గామా నైఫ్ ఇటువంటివన్నీ రావటం వల్ల ఏంటంటే నార్మల్ టిష్యూస్ని ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ క్యాన్సర్ని మాత్రమే నయం చేసి అతి తక్కువ టైంలో, అంటే పేషెంట్స్ ట్రీట్మెంట్ టైం ఇంతకుముందు ½ అన్ అవర్ టు 1 అవర్ ఉండేది. అంటే అరగంట నుంచి గంట పాటు వివిధ యాంగిల్స్లో రేడియోథెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉండేది. అటువంటి అంత టైం పట్టే చికిత్సా విధానాలను ఇప్పుడు 3 to 5 minutes, అంటే ఒక పేషెంట్ ఒక రోజుకి ఓన్లీ 3 నిమిషాల్లో వాళ్ళ ట్రీట్మెంట్ ముగించుకొని సాధారణంగా వాళ్ళ పనులు చేసుకోవడానికి వెళ్ళే అవకాశాన్ని ఇస్తున్నాయి అన్నమాట ఈ కొత్తగా వచ్చిన రేడియోథెరపీలో వచ్చిన మార్పులు. ఐఎంఆర్టీ, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ, అట్లాగే ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ ఐజీఆర్టీ, అట్లాగే స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ ఎస్ఆర్టీ, ఇటువంటివన్నీ కూడా పేషెంట్స్కి కంఫర్టబుల్గా రేడియోథెరపీ ట్రీట్మెంట్ని కంప్లీట్ చేయడానికి మనకు అవకాశం ఇస్తాం. డాక్టర్ గారు, కీమోథెరపీ చికిత్సా విధానం గురించి వివరించండి. కీమోథెరపీ దీని గురించి కూడా ప్రజల్లో చాలా భయాందోళనలతో కూడిన అపోహలు ఉన్నాయి. కీమోథెరపీ ఇస్తే మనిషి చిక్కిపోతాడు, శల్యమైపోతాడు, వాంతులు అయిపోతాయి, జుట్టు రాలిపోతుంది, ఇటువంటివన్నీ ఉన్నాయి. కీమోథెరపీ ఆ ఇంగ్లీష్ పదాన్ని మనం చూసుకున్నట్లయితే కీమో కెమికల్స్తో ఇచ్చే ఒక థెరపీ. ఇది సాధారణంగా మనం ఫీవర్లో లేకపోతే ఇన్ఫెక్షన్లో లేకపోతే న్యూమోనియాలో ఇట్లాంటివి వచ్చినప్పుడు బ్యాక్టీరియల్ న్యూమోనియాలు ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తే బ్యాక్టీరియాని చంపడానికి ఇచ్చే మెడిసిన్ని యాంటీబయాటిక్ అంటాం. అట్లాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వైరస్ని చంపడానికి ఇచ్చే మందుల్ని మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కరోనాకు కూడా చాలా యాంటీవైరల్ మందులు అవైలబుల్గా ఉన్నాయి. అంటే వైరస్ని చంపే మందుల్ని యాంటీవైరల్స్ అంటాం. అట్లాగే నూలి పురుగులు ఇటువంటివన్నీ ఉంటాయి, పారాసైట్స్ అంటాం. వాటిని చంపే మందుల్ని యాంటీ పారాసైట్స్ అంటాం. అట్లాగే ఈ క్యాన్సర్ని నిర్మూలించే మందుల్ని కీమోథెరపీ డ్రగ్స్ అంటాం అన్నమాట. సో దీంట్లో ఈ పేరును చూసి చాలామంది భయపడతా ఉంటారు. ఇది యాంటీబయాటిక్స్ ఎట్లా అయితే మనం సాధారణంగా ఇస్తామో ఇవి కూడా అటువంటి మందులే. వీటి లక్షణం క్యాన్సర్ కణాలని నిర్మూలించడం అన్నమాట. సో ఈ కీమోథెరపీలో కూడా గత 4-5 దశాబ్దాల్లో, సో లాస్ట్ 4-5 డికేడ్స్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. అండ్ అందరిలో ఉన్న కామన్ అపోహ ఏంటంటే కీమోథెరపీ తీసుకుంటే అందరికీ వాంతులు అయిపోతాయి, జుట్టు ఊడిపోతుంది, ఆకలి అవ్వదు, నోరు పొక్కిపోతుందని. ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. ఒక్కొక్క పేషెంట్కి వారి వ్యాధిని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి మనం స్పెసిఫిక్ డ్రగ్స్ ఇస్తూ ఉంటాం. ఒక్కొక్క కీమోథెరపీ డ్రగ్కి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఉంటుంది. సో అందరికీ ఒకే ఘాటుని కట్టేసి కీమోథెరపీ ఇచ్చిన వాళ్ళందరికీ ఇవన్నీ వస్తాయి అనేది అపోహ మాత్రమే. సో ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్లో చూసుకున్నట్లయితే మనం ఇచ్చే కీమోథెరపీ వల్ల జుట్టు రాలిపోటాలు, అట్లాగే నోరు పూత లేకపోతే విరోచనాలు ఇటువంటి ఏమీ ఉండవు. డాక్టర్ గారు, ఏసీటీ ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఏమిటి? ఏసీటీ ప్రేక్షకులకి ముందుగా నా కృతజ్ఞతలు. ఈ జనవరి సర్వైకల్ క్యాన్సర్ మంత్ సందర్భంగా మనకి అవకాశం ఇచ్చి మీరు ప్రశ్నలు ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించినందుకు ఏసీటీ యాజమాన్యానికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లాగే క్యాన్సర్, చాలా రకాల క్యాన్సర్స్ మనం నిరోధించగలిగే క్యాన్సర్స్, అంటే ప్రివెంట్ చేయగలిగే క్యాన్సర్స్, ముఖ్యంగా ఈ లైఫ్ స్టైల్లో ఉండే చెడు అలవాట్లు, స్మోకింగ్ మానేసినట్లయితే, టొబాకోని యూజ్ చేయకుండా ఉన్నట్లయితే 10 నుంచి 12 రకాల క్యాన్సర్లు బారిన పడకుండా ఉండగలుగుతాం. అట్లాగే ఆల్కహాల్ వల్ల కూడా 4-5 రకాల క్యాన్సర్లు వ్యాధి బారిన పడకుండా ఉంటాం అన్నమాట, ఆల్కహాల్ని కూడా నిరోధించినట్లయితే కనుక మనం. అట్లాగే హెల్దీ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్ ఇవన్నీ తినకుండా ఉన్నట్లయితే దానివల్ల కూడా చాలా రకాల క్యాన్సర్లు రాకుండా చేసుకోగలుగుతాం. అట్లాగే ఎక్సర్సైజ్, యోగా ఇటువంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవటం వల్ల మానసిక ప్రశాంతే కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ కూడా సంపాదించి మనం ఈ క్యాన్సరే కాకుండా దీర్ఘకాలిక రోగాలు,
గుండె జబ్బులు, నరాల జబ్బులు, మెదడు జబ్బులు, కిడ్నీ వ్యాధులు ఇటువంటివన్నీ కూడా రాకుండా చూసుకోగలుగుతాం. సో ఏసీటీ ప్రేక్షకులకి నా సలహా, ఆరోగ్యంగా జీవించండి. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. నమస్తే.